ఒక 1 అవర్ ముందు పసుపు సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. తెల్లగడ్డ, అల్లం, పుదీనా, కొత్తిమీర వేసి చికెన్ ఉడికే లోపల మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాం, బాయిల్ చేసుకున్నాం. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్, ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టిన పేస్ట్ ని, పుదీనా పేస్ట్ ని వేసేసేయాలి. ఈ పుదీనా పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కట్ చేసి మిక్సీ వేసి తీసి పెట్టుకోవాలి 1 గ్లాసు. ఆయిల్ ఇప్పుడు బయటకు వచ్చేసింది అంతా బాగా. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఎక్కువ వేయకూడదు, కొంచెం ఆ పసురు వాసన పోయేంత వరకు వాడ్చుకొని ఆయిల్ చూడండి ఎలా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఇది కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఆయిల్ బయటకు వచ్చిందంటే పచ్చివాసన పోయినట్టేను. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల గీ వేసుకున్నాం. ఒక స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేస్తాం. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు కొంచెం పెరుగు, కొంచెం కస్తూరి మేతి నలిపేయాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టిన చికెన్ వేసాం. వాటర్ కొలత వేసి పెట్టుకుని దీన్ని పోసేద్దాం. ముందుగా మనం కాగబెట్టిన వాటర్ని పోసుకుందాం. 10 మినిట్స్ రైస్ కూడా కాసేపు ఫ్రై చేస్తుంది. 10 మినిట్స్ తర్వాత తెల్లిన తర్వాత మనం సిమ్లో పెట్టాలి, లో ఫ్లేమ్.